రాజా మండలం డోలపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిపై దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. పాఠశాల గేటు ఎదురుగా కారు నిలిపివేయడంతో విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని కారు తొలగించాలని చెప్పిన విషయంపై వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం అదే పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న కె.శశి తన కుమారుడు, ఆమె భర్త కానిస్టేబుల్ కలిసి సహోపాధ్యాయుడైన లాబాన వేణుపై దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన వేణును తోటి ఉపాధ్యాయులు రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా ఖండించారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే ఉందో అది ప్రొఫెషనల్ ఏంటంటే అనుకోకుండా అయితే రెగ్యులర్గా అలా మదర్ని అబ్బాయి తీస్తాడు. అయితే ఈరోజు చెప్తూ ఉంటాను, గేట్ దగ్గర కారు తీసేయండి, కొంచెం ముందు కారు పెట్టు దిగండి అని అంటే అబ్బాయి అలా వినిసి అలా రోజు ఊరుకుంటాడు. ఈరోజు ఏమైందంటే అలాగా వాళ్ళ అమ్మగారు ముందుకు వెళ్ళిపోయిన తర్వాత కూడా అబ్బాయి ఒక 10 నిమిషాలు అలాగ ఆగి తర్వాత తీసాడు. అంటే మాకు ఇబ్బంది పెట్టాలనేసి కారు తీయలేదు. అప్పుడు నేనేమో కారు మీద ఇలా చేసి ఇలా కొట్టాను, బాబు కారు తీయు అనేసి. తీయమంటే ఇంకా ఉంచాడు. ఆ తర్వాత నేను కారు ముందు తీసి పక్కన పెట్టేసి ఇంక లోనికి వెళ్ళిపోయిన తర్వాత ప్రేయర్ చేస్తుండగా గబాబు వచ్చి నీకు కామన్ సెన్స్ లేదా, నీకు ఎవడే ఇచ్చాడు ఉద్యోగం అని అడిగితే వెంటనే నేనేమో అక్కడ వచ్చి ఏంటి ప్రేయర్ దగ్గర గొడవ, తర్వాత మాట్లాడుకుందాము రా అని చెప్పేసి ఇలాగ తీసుకుని వెళ్ళాడు. అంతే, అదే జరిగింది అక్కడ. అది అయిపోయిన తర్వాత వాళ్ళ మదర్ వచ్చారు. వాళ్ళ మదర్ వచ్చి మా బాబుది మా ఆయనదే తప్పు సారీ అనేసి చెప్పేసి ఆవిడ అన్నది. ఈ లోపల మళ్ళీ వచ్చి అక్కడ అలా ఆయనను పిల్లడు వచ్చి డైరెక్ట్గా హెచ్ఎం రూమ్కి వెళ్ళారు. హెచ్ఎం రూమ్లోని తిని మీద చేసుకున్నాం. స్కూల్లోనే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఆవిడ. అతను కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ అయినా. ఆవిడ పేరేం పేరమ్మా? శశి, కె.శశి. అబ్బాయికి ఎంత వయసు ఉంటుంది? 21 సంవత్సరాలు.